ద ఫిష్ కింగ్ పార్ట్ 2 కథ ప్రారంభం. దురదృష్టవశాత్తు తన తండ్రి రామకృష్ణ కూడా సడన్ గా చనిపోవడం వల్ల సంగీత జీవితం పూర్తిగా మారిపోయింది. తనకు అండగా ఉన్న తండ్రి కూడా చనిపోవడంతో ఆమెకు పూర్తిగా ఒంటరిగా, శూన్యంగా అనిపించింది. ఆ వేదనతో కూడా ఆమె తన బాధలను ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరించేది. లలిత తన కూతురు రేఖను మరింత ప్రేమగా చూసుకుంటూ సంగీతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొనసాగించింది. రోజులు గడుస్తున్నాయి. సంగీత తన కష్టాల మధ్య పెరుగుతోంది. ఒకరోజు ఉదయం సంగీత నీళ్ల కోసం నదికి వెళ్ళింది. నది దగ్గర నీళ్లు తీసుకుంటూ ఉండగా దూరంగా ఒక సర్పం వేదనతో పడి ఉండటాన్ని గమనించింది. సర్పం తీవ్రమైన గాయాలతో ఉందని, అది ఓ వేటగాడు చేతిలో పడిందని తెలుసుకుంది. ఆ వేటగాడు సర్పాన్ని బాగుపరిచి తంత్ర విధుల కోసం ఉపయోగించాలని పట్టుకున్నాడు. సంగీత గుండెల్లో సంకోచం ఉన్నా తన సహజమైన మంచి గుణం తట్టుకోలేదు. అది ప్రాణి, దాని ప్రాణం కాపాడాలి అనుకుని సర్పాన్ని రక్షించడానికి పూనుకుంది. వేటగాడు తన సర్పాన్ని ఒక సంచిలో పెట్టి పక్కన పెట్టి పొగ తాగుతున్నప్పుడు సంగీత ఆత్మవిశ్వాసంతో వెనుక నుంచి నెమ్మదిగా వెళ్లి సంచిని తీసుకుంది. ఆమె గుండె బలంగా కొట్టుకుంటున్నప్పటికీ తన భయాన్ని అధిగమించి సర్పాన్ని తీసుకుని పరుగెత్తింది. దూరంగా ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కుని ఆ సంచిని తెరిచి సర్పానికి స్వేచ్ఛ ఇచ్చింది. సర్పం నెమ్మదిగా తన గాయాలతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. సంగీత తృప్తిగా తన నీటికుండ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుంటే మధ్యలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. సంగీత పదం ముందు ఆ సర్పం తిరిగి కనిపించింది. అయితే ఇప్పుడు అది సాధారణ సర్పంలా కనిపించలేదు. అది ఒక అద్భుతమైన రూపంతో ప్రకాశిస్తూ సంగీత ముందు నిలబడింది. సర్పం సంగీతతో మాట్లాడింది. ఓ మంచితనపు బాలిక, నువ్వు నాపై చూపించిన దయకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను నాగరాజు, సర్పదేవుని కుమారుడిని. ఆ వేటగాడు నన్ను పట్టుకుని తంత్ర విద్యల కోసం ఉపయోగించాలని ప్రయత్నించాడు. కాని నువ్వు నన్ను రక్షించావు. నీ మంచి గుణానికి ప్రతిగా నీకు ఒక వరం ఇస్తాను. ఎప్పుడైనా సంక్షోభంలో ఉంటే ఈ మాటలతో నన్ను పిలువు. ఓ నాగరాజా, నాగదేవా, ఎక్కడ ఉన్నా నన్ను కాపాడు. నేను నీకు వెంటనే సహాయం చేస్తాను. సంగీత ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. తన కళ్ల ముందు ఆ సర్పదేవుడు ఒక మంచి దేవతలా కనిపించాడు. నమస్కరించి, ధన్యవాదాలు నాగరాజా అని చెప్పింది. సర్పం మాయమవ్వగా సంగీత తన నీటి కుండ తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు ఆమెకు ఒక కొత్త ఆశ వెలిగింది. భవిష్యత్లో ఏ కష్టం వచ్చినా తన మంచితనం ఫలితంగా ఒక రక్షకుడు ఉండబోతున్నాడని ఆమె గుండె నిండా నమ్మకం కలిగింది. సంగీత రోజూ పగలంతా పనిచేసి రాత్రి అలసిపోయిన గుండెతో ఇంటికి తిరిగి వచ్చేది. ఆమె కోసం ఇంట్లో ఎవరూ ఎదురు చూసేవారు కాదు. లలితకి తన కూతురు రేఖ మాత్రమే ప్రాధాన్యమైంది. అది చూసి సంగీత కళ్ళు నీటితో నిండిపోయాయి. కాని తనకు ఎక్కడకు వెళ్లాలో తెలియదు. ఆమె తన తండ్రి రామకృష్ణ లేకుండా చాలా ఒంటరిగా అనిపించింది. ఆ రాత్రి ఆమె నిద్రలేక తన గదిలో రోదించింది. మరుసటి రోజు ఆమె మళ్లీ తన పని కోసం బయలుదేరింది. పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఇద్దరు పెద్దవాళ్లు మరియు వారి పెంపుడు కుక్క దాహంతో ఒక సరస్సు వద్ద నీరు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది గమనించిన సంగీత వారికి సహాయపడేందుకు ముందుకు వెళ్ళింది. ఆమె కొలనులోకి దిగి నీళ్లు తెచ్చి వారికి ఇచ్చింది. పెద్దవాళ్లు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయారు. తరువాత సంగీత కూడా తన ఇంటికి చేరుకుంది. తర్వాత ఏమైంది? సంగీత జీవితంలో ఎవరు వస్తారు? లేదా ఆమె జీవితం ఇలానే కొనసాగుతుందా? ఆ నాగరాజు దేవుడు ఆమెకు సహాయం చేస్తాడా? ఇలాంటి అన్ని రహస్యాలను తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.